ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. హాయ్ సార్, హలో బ్రో, గుడ్, హౌ ఆర్ యూ? బాగున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గాంధీ, మేర్లపాక గాంధీ, చెగువేరా అంటే కదండి పేరు. చిన్నప్పుడు చెగువేరాతో స్టార్ట్ అయింది, గాంధీతో ఇదైంది. అంటే ఐ మీన్ ఫాదర్ కమ్యూనిజం, ఒక రైటర్, ఈ ఆ ఫిలాసఫీ నచ్చడం, ఈ కైండ్ ఆఫ్ దీంట్లో ఫస్ట్ చెగువేరా అని పెట్టారు. అది మెల్లగా ఊర్లో అందరూ ఏంటి పేరుకి మీనింగ్ ఏంటి అనే కైండ్ ఆఫ్ దీంట్లో గాంధీగా మార్చారు. అంటే ఒక యూనిక్నెస్ ఉంటుంది. ఇప్పుడు ఎంత చూసుకున్నా మీరు ఇప్పుడు కొరియన్ వాళ్ళని తీసుకొచ్చినప్పుడు ఎంత యూనిక్ గా చూస్తున్నారో మీ సబ్జెక్ట్ ని, సో అలాగే చెగువేరా పేరు ఉంటే సిల్వర్ స్క్రీన్ మీద కూడా కొంచెం యూనిక్నెస్ ఉండేది కదా. పోనీ ఇప్పుడైనా ఎదిగిన తర్వాత ఫస్ట్ సినిమా రెండో సినిమా హిట్ అయిన తర్వాత, ఎక్స్ప్రెస్ రాజా సెకండ్ సినిమా హిట్ అయిన తర్వాత మార్చుకుందాం పేరు, ఆ పేరుని తీసుకొద్దాం పాత పేరు అని ఎప్పుడు అనిపించలేదు? లేదు, అప్పుడు ఆ డైరెక్టర్ వేరు, ఈ డైరెక్టర్ వేరు అనుకుంటారు కదా. ఓకే. సో గాంధీ చిన్నప్పటి నుంచి అనుకున్నప్పటి నుంచి నా పేరుకి ఒక చిన్న ఇది ఉండేది, అంటే కైండ్ ఆఫ్ ఏదో డిఫరెంట్ నేమ్ అనే కైండ్ ఆఫ్ థింగ్. యా, ఇట్స్ వర్కింగ్ అవుట్. బట్ బేసికల్లీ మనం మామూలుగా ఏమంటాం అంటే తెలియని దేవుడి కంటే తెలిసిన దెయ్యం బెటర్, అంటే ఇంగ్లీష్ లో ఉంటది కదా, తెలియని ఏంజల్ కంటే తెలిసిన డెవిలే బెటర్ అన్నట్టు ఏదో ఉంటది. సో అలా, బట్ ఇక్కడ మన ట్రెండ్ మాత్రం రివర్స్ లో ఉంటది. మీకు ఎప్పుడైనా చూస్తే మనకు బాగా సుపరిచితమైన ఏదైనా తీసుకున్నాం అంటే పాయింట్ ఎక్కువ చూడరు. తెలియని పాయింట్ ఎక్కడో బయట దేశంలో దేనిలో తీసుకొచ్చామంటే కొంచెం యూనిక్ గా చూస్తూ ఉంటారు, అటెన్షన్ గ్రాప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొరియన్ కనకరాజు కూడా అదే అవుతుంది. సో ఈ ట్రెండ్ గురించి మీరు ఏం చెప్తారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను ట్రెండ్ కన్నా కూడా ఫస్ట్ కథ ఫిక్స్ చేసిన పెనుగొండ కియా ఫ్యాక్టరీ, ఆ చుట్టుపక్కల సెటప్ చేయడం వల్ల ఆ కొరియన్ ఎలిమెంట్ యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత ఈ ట్రెండ్ నడుస్తూ ఉంది అనేది, ఇంకా దీన్ని కూడా ఇన్కార్పొరేట్ చేసామంటే మోర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కువ కనెక్ట్ అవుతారు అనే ఫీలింగ్ వచ్చింది. సో అలా కొరియన్ కనకరాజు అనేది టైటిల్ కానీ ఆ కథ కానీ అలా ఫామ్ అయింది. యాక్చువల్గా ఆ పెనుగొండ, ఆ కియా ఫ్యాక్టరీ చుట్టుపక్కల జరిగే కథ ఏదో కొత్తగా ఉండాలి, ట్రెండ్లోకి రావాలి అని పెట్టిన టైటిల్ చేసిన కథ కాదు. సో యాక్చువల్లీ ఇది ఏదో అప్పట్లో చిన్నప్పుడు చూసాం కదా, అలావుద్దీన్ అద్భుత దీపం. సో ఈ కైండ్ ఆఫ్ పోర్ట్రే చేస్తుంది. ఏంటంటే ఇప్పుడు దీని పవర్ ఏంటి అసలు? బికాస్ ఇది చూపించిన తర్వాత బ్లూ ఐస్ ఒకటి ఇవన్నీ చూపించారు కదా మీరు. ఎంత కొరియాకి కనెక్ట్ చేసినా మాకు మాత్రం చిరంజీవి గారు కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఆ సినిమా ఉంటుంది పొన్నమరి, నాకు ఇలాంటి సినిమాల్లో చిరంజీవి గారు ఆ కళ్ళు, ఆ హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ థింగ్ కనిపించింది. సో ఈ ఎలిమెంట్ ఏంటి సార్ అసలు? ఇది ఏంటి సార్? అల్లావుద్దీన్ అద్భుత దీపం అంత పవర్ఫుల్? అండి, కథ బేసిక్ గా స్టార్ట్ అయ్యేది, మొదలయ్యేది ఈ జార్తోనే, ఈ వేస్ తోనే. అండ్ ఇది ఎలా సోల్ రావడానికి కారణమైంది కనకరాజు దాంట్లో. సో దీనివల్ల జరిగే టర్న్స్ అండ్ ట్విస్ట్ అన్ని కూడా దీని ద్వారానే జరుగుతాయి. సో మెయిన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. అండ్ మీరు టీజర్ చూస్తుంటే దాని వింగ్స్ అన్ని ఫ్లిప్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బ్లూ కలర్ లోనే ఉంది అక్కడ కూడా విఎఫ్ఎక్స్ మోస్ట్లీ. థ్యాంక్ యూ. ఇక్కడ మా ప్రమోషన్స్ కూడా దాన్ని తీసుకొచ్చారు, మీ మెయిన్ ఎలిమెంట్. సో బేసికల్లీ ఇప్పుడు రాయలసీమ పక్కా మాస్ నాటు అబ్బాయి లాంటి వ్యక్తి. ఈవెన్ మీరు కోపం ముక్కు మీద ఉండదు, చేతుల్లో ఉంటది అని అన్నారు. సో అలాంటి క్యారెక్టరైజేషన్ ని టీజర్ ఎండింగ్ వెళ్ళేసరికి మొత్తం కొరియన్ గ్యాంగ్స్టర్ గా మార్చేసారు. సో ఈ అసలు లింక్ పెట్టినప్పుడు మీరు కియా గురించి మాట్లాడుతున్నారు, కానీ ఈరోజు ఎప్పుడైనా ఒక హీరోని రెండు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్షన్స్ మీరు ఆల్రెడీ కృష్ణార్జున్ యుద్ధంలో చూపించారు. సో ఇక్కడ ముందు ఎలా ఇమాజిన్ చేసుకున్నారో, ఆన్ స్క్రీన్ వచ్చిన తర్వాత ఎలా అనిపించింది మీకు? ముందు ఏదైతే అనుకున్నానో ఆ కొరియన్ కనకరాజు క్యారెక్టర్ చాలా రగ్డ్గా ఆ ఊర్లో ఒక చిన్న చెక్క భజన ట్రూప్ నడుపుకుంటా, ఫుల్ ఫన్, ఎప్పుడు తాగడానికి పెద్ద రీజన్లు, బలమైన కారణం ఉంటే తప్ప తాగను అంటాడు, కానీ తాగడానికి బాత్రూమ్ లో బల్బ్ పగిలిపోయింది అని ఈ కైండ్ ఆఫ్ చిన్న చిన్న సిల్లీ రీజన్స్ పెట్టుకుని తాగే వ్యక్తులు కనకరాజు అండ్ సత్య క్యారెక్టర్ కిష్టప్ప. సో అది ఉంటూనే ప్యారలల్ గా ఎప్పుడైతే దీనివల్ల ఒక టర్న్స్ అండ్ ట్విస్ట్లు వచ్చాయో, ఎప్పుడైతే ఆ కొరియన్ సోల్ ఇదైందో, సో ఆ కొరియన్ తన లైఫ్ స్టైల్ ఏంటి, ఈ కైండ్ ఆఫ్ థింగ్ కూడా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. సో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నుంచి చూసుకుంటే ఫస్ట్ రకుల్ ప్రీత్ సింగ్ తీసుకొచ్చారు, ఎవరికి తెలియని హీరోయిన్, ఈ రోజు స్టార్ హీరోయిన్ లా లీడ్ చేస్తుంది అనుకోండి బాలీవుడ్. అది నెక్స్ట్ ఇంకొక హీరోయిన్ తీసుకొచ్చారు, ఇప్పుడు రుక్సాన్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ సురభి కూడా అప్పటికి నాకు తెలిసి మీరు షూట్ స్టార్ట్ చేసేసరికి బీరువా రిలీజ్ అయ్యి ఉండదు. సో ఎవరికి తెలియదు. ఈవెన్ బీరువా తర్వాత కూడా అంత
ఫెమిలియర్ అవ్వలేదు. సో అలా కొత్త కొత్త వాళ్ళని తీసుకొచ్చేవారు. సో కాకపోతే మీరు మారిపోయారు సార్ అన్నట్టు. మీరు అంధాధూన్ రీమేక్, ఐ మీన్ అక్కడ నుంచి మాస్ట్రో నుంచి కొంచెం మారిపోయారు. మీరు సీనియర్ హీరోయిన్ లో లేకపోతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్స్ లో తీసుకొస్తున్నారు. ఎందుకు అప్పటికి ఇప్పటికీ ఆలోచన అంటే ఏం లేదు బ్రో, ఆ కథకి సంబంధించిన అమ్మాయి కావాలి. నా క్యారెక్టరైజేషన్ ఇప్పుడు ఈ అమ్మాయి పేరు చైత్ర, రితికా నాయక్ పేరు. సో ఆ చైత్ర క్యారెక్టర్ కి తనకు ఒక కొరియా అంటే ఒక చిన్న మ్యాడ్నెస్ ఉండడం, వాళ్ళ బీటీఎస్లు, వాళ్ళు ఈ కైండ్ ఆఫ్ థింగ్ అంతా అమ్మాయి చూడడం. సో ఆ అమ్మాయి ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ కి అమ్మాయి బాగా సూట్ అవుద్ది. అంటే నేను చెప్పేటప్పుడు మిరాయి కూడా రిలీజ్ అవ్వలేదు. సో ఈ అమ్మాయి అయితే పర్ఫెక్ట్ అని అనుకోవడం వల్ల చేయడం జరిగింది. అంటే మాస్ట్రోలో కైండ్ ఆఫ్ తమన్నా గారు కానీ, నభా నటేష్ ఆ క్యారెక్టర్లు కావాలి, అందుకని చూస్ చేసుకోవడం జరిగింది తప్ప కాన్షియస్ గా తీసుకునే డెసిషన్ అయితే కాదు. సో ఇప్పుడు ప్రెసెంట్ రితికా నాయక్ గారికి అయితే కొరియన్ పిచ్ ఉందని మీరే చెప్పారు. ఈవెన్ లాంగ్వేజ్ కూడా ఆవిడకి వచ్చు అని చెప్పి పట్టుంది లాంగ్వేజ్ మీద. బట్ అది మీకు ఎలా తెలిసింది ముందే? అంటే మీరు ఏమన్నా బయట అక్కడ? లేదు, నేను యాక్చువల్ గా తను కలిసి కథ నెరేట్ చేద్దామని వెళ్ళా. ఎందుకంటే నాకు ఆ కొరియన్ మ్యాడ్నెస్ అదంతా కూడా అమ్మాయిలో కనపడింది, ఆ క్యూట్ ఆ కొరియన్ ఈ థింగ్ అంతా కూడా. సో వెళ్ళి కథ నెరేట్ చేస్తున్నప్పుడు అమ్మాయి చాలా ఎక్సైటెడ్ గా మాట్లాడుతుంది. ఏంటి రీజన్ అని అడిగితే అమ్మాయి కూడా ఒక బీటీఎస్ ఈ కొరియన్ కల్చర్ కి ఫ్యాన్ అవ్వడం, తనకి ఎంతో కొంత కొరియన్ మాట్లాడడం రావడం, డెఫినెట్ గా ఇది సినిమాకి హెల్ప్ అవుద్ది అనేసి ఆ అమ్మాయిని చూస్ చేసుకోవడం జరిగింది. సో మీకు కామెడీ అనేది ఐ మీన్ డిఎన్ఏలో ఉంది, దాన్ని ఎవరో వేరు చేయలేరు అన్నట్టు కామెడీని ఎప్పుడు వదలలేదు ఇప్పటిదాకా. వదిలే అవకాశం ఉందా సార్ ఇన్ ఫ్యూచర్ సీరియస్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ కి వెళ్ళి? లేదు, ఐఎమ్ కాన్ఫిడెంట్ డూయింగ్ కామెడీ అండి. సో ఏ కైండ్ ఆఫ్ కథలో ఉన్న కామెడీ మెయిన్ పార్ట్ అవ్వాలి అనేది మెయిన్ ఆలోచిస్తా కథ రాసేటప్పుడే. బేసిక్గా కామెడీ చేయడం వచ్చు కాబట్టి అదే చేద్దాం. బట్ మీకు ఇలాంటి కామెడీ సినిమాస్ వచ్చేసరికి ఏంటంటే, అంటే బికాస్ మీరు రీజనల్ మీద ఫోకస్ చేస్తారు, ఇప్పుడు కొరియన్ ఎలిమెంట్ ఒకటి తీసుకున్నారు కానీ. బట్ ప్రాబ్లం ఏంటంటే ఒక యాక్షన్ ఒక కమర్షియల్ సినిమాకి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మీకు యాక్షన్ సినిమాలు 6 సినిమాల్లో ప్రతి ఒక పావు గంటకో 10 నిమిషాలకో ఒక హై మూమెంట్ ఏదైనా పెట్టేసి, ఒక ఫైట్ సీక్వెన్స్ ఏదో పెట్టేసి ఆడియన్స్ ని డైవర్ట్ అవ్వకుండా ఏదో చేయగలరు. బట్ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం రేపు పొద్దున్న ఇన్ ఫ్యూచర్ ఏదో ఒక దానిలో బై మిస్టేక్ అయ్యి ల్యాగ్ అవుతుంది, అరే ఇది మనం చూసిందే కదా, రొటీనే కదా అనే కమెంట్స్ వినే అవకాశం. బట్ మీరు అసలు ఎప్పుడు ఆ కమెంట్స్ కి ఎప్పుడు పెద్దగా నోచుకోలేదు. అంటే అన్ని ప్రాజెక్ట్స్ ఒకవేళ రిజల్ట్ సేఫ్ అవ్వకపోయినా కూడా ఇలాంటి ల్యాగ్ గానీ, రొటీన్ అని, రొట్ట అని ఈ కైండ్ ఆఫ్ కమెంట్స్ ఎప్పుడు తీసుకోలేదు. ఏంటండి మీ బలం, ఆ స్ట్రెంగ్త్ ఏంటి అసలు? అంటే ఫస్ట్ నుంచి కూడా ఏదో కొత్తగా చెప్దాం, ఏదో డిఫరెంట్ స్టోరీ చెప్దాం, ఎంగేజ్ చేద్దాం అనేది ఫస్ట్ నుంచి కూడా ఉన్న ఇది. సో అలానే ఆ క్యారెక్టర్లు చూస్ చేసుకోవడం కానీ, ఆ కామెడీ కూడా కొత్త క్యారెక్టరైజేషన్స్తో చెప్పడం కానీ, కొత్త యాక్టర్లు ఈ కైండ్ ఆఫ్ అంటే చిన్న చిన్న యాక్టర్లు వాళ్ళని కూడా తీసుకురావడం, ఇది ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఇవ్వాలి అనేది ఎప్పుడు కూడా ఒక ఎయిమ్గా పెట్టుకొని చేస్తూ ఉంటా. సో దానివల్లే మేబీ యాక్చువల్లీ మీరు కొత్తగా అంటున్నారు. జంధ్యాల గారు ఇంపాక్ట్ మీ మీద మీరు అభిమానాన్ని తెలుసు. సో జంధ్యాల గారి నుంచి ఇప్పటికి చూసుకుంటే ఇప్పుడు అంతా డబుల్ మీనింగ్ కానీ, అవసరం అయితే బూతులు వాడుకోవడం కానీ ఈ కైండ్ ఆఫ్ వచ్చింది. బట్ మీరు అటువైపు వెళ్ళలేదు. అవును, ఒక బోల్డ్ కంటెంట్ ఏక్మిని కథలో తీసుకున్నా అది ఎంత ఫ్యామిలీతో చూడడానికి ఏం చేయగలం, ఎప్పుడు కూడా ఆ టచ్ ఆ లైన్ ఏదైతే ఉందో అది వల్గర్ గా ఉండకూడదు అనే కైండ్ ఆఫ్ థింగ్ ఎప్పుడు ఉంటది. ఒక ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీతో ఈ ఫన్ ఎంజాయ్ చేయాలి అనేది ఫస్ట్ నుంచి కూడా ఉంది. సో ఆ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్, ఆ కైండ్ ఆఫ్ డైలాగ్స్ ఎప్పుడు నేను మా మదర్తో ఫాదర్తో చూడాలన్నా ఆ వల్గారిటీ ఉండకూడదు అని ఫీల్ అవుతా. సో అండ్ టీజర్ ఫైనల్ లాస్ట్ లో ఎండింగ్ షాట్, గ్యాంగ్స్టర్ షాట్, నాకు తెలిసి వరుణ్ తేజ్ గారి హైట్ ని పర్ఫెక్ట్ గా వాడుకున్నారు. ఆ గ్యాంగ్స్టర్ లుక్ లో ఆ హైట్ కి భలే సెట్ అవుతుంది. బట్ ఏం సార్ ఇది వేలు లేదేంటి? వేలు లేదు, ఏంటది? అది 7th చూడాలి, రివీల్ చేయకుండా పాయింట్. ఓకే, అంటే ఏదో డ్యూయల్ క్యారెక్టర్ ఉందా అనే డౌట్ వచ్చింది అది చూడగానే. అంటే ఈ క్యారెక్టర్ కూడా చూసాను, ఈ క్యారెక్టర్ ఎక్కడ చూసినా వేళ్ళు అని బాగానే వేలు తీస్తారండి అని చెప్పారు. అది 7th అంటారు. అది 7th. సరే, మీరు షూటింగ్ అయితే కొరియా వెళ్ళిపోయారు, నన్ను కూడా తీసుకెళ్ళండి ఈ రోజు. డెఫినెట్ గా. సో కొరియాలో ఏంటి సార్ అసలు వెళ్ళినప్పుడు మన వాళ్ళకి కొరియా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అంతా వేరు. కొరియాలో ప్రతి ఒక్క
ఒక్కడో అందంగా ఉంటాడు, ప్రతి ఒక్కడో తెల్లగా ఉంటాడు. కొరియాలో పానీపూరి బండి ఉండైనా పర్లేదు పెళ్లి చేసుకుంటా అంటున్నారు కదా అమ్మాయి. సో ఆ రేంజ్ లో రితికా నాయక్ క్యారెక్టర్ అదే, తను ఎప్పటికైనా కొరియన్ పెళ్లి చేసుకోవాలని, వాళ్ళ 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 కొరియాకి వెళ్ళాలనేసి ఈ కైండ్ ఆఫ్ ఫీల్ లో ఉండే క్యారెక్టర్. సో వీసా గురించి డిస్కస్ చేస్తూ ఉన్న క్యారెక్టర్ ఆమెదే. అవును అవును అవును. ఓకే, సో ఇప్పుడు అక్కడ మీరు చూసారు కాబట్టి రియాలిటీ చెప్పండి సార్, అప్పుడు అబ్బాయిల గురించి చెప్పండి సార్. ఏంటి సార్ ప్రతి ఒక్కడు మహేష్ బాబేనా, ప్రతి ఒక్కడు అందుకే? లేదండి, వెరీ నార్మల్ పీపుల్ ఉంటారు, కొద్దిగా స్టైలైజ్డ్ గా ఉండే పీపుల్ ఉంటారు, బట్ క్లాతింగ్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటది. అండ్ ఎక్కువ మనలాగా కొద్దిగా ఆరెంజెస్, రెడ్స్ ఈ కైండ్ ఆఫ్ థింగ్ వెళ్ళరు, వైట్స్, బ్లాక్స్ ఈ కైండ్ ఆఫ్ మూడ్ లోనే ఉంటారు. బట్ యా, కొంతమంది మనలాగా కూడా ఉన్నారు, కొంతమంది బాగున్నారు, ఈ కైండ్ ఆఫ్ థింగ్ ఉంది. మనలాగా అంటే నాలాగా. ఇప్పుడు మీకు ఐ మీన్ హైట్ గురించి అవి వింటూ ఉంటాం, కొంచెం కొరియన్స్ పొట్టిగానే ఉంటారు, ఇలా షార్ట్ గా ఉంటారు, కొద్దిగా హైట్ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. వరుణ్ తేజ్ గారిని చూసి ఏమనుకున్నారు మన వాళ్ళే? వరుణ్ తేజ్ గారిని చూసి అమ్మాయి ఇంత హైట్ ఏంటి కొంటారా అందరూ చూసేవాళ్ళు, తిరిగి టర్న్ అయ్యి ఇలా చూసి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మీరు యాక్టర్స్ ని తీసుకున్నప్పుడు కూడా కొరియన్స్ ని తీసుకున్నారండి? అవునండి, కొరియన్స్ ని తీసుకొచ్చి వాళ్ళతోనే యాక్ట్ చేయించాం. ఒక 10-15 మంది కొరియన్ యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళకి మన ఏదైతే ఎమోషన్ చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో యాక్ట్ చేయించి వాళ్ళు స్టేజ్ యాక్టర్స్ అవ్వడం వల్ల ఇంకా ఈజీగా అయింది. బాగా చేశారు కూడా వాళ్ళందరూ కూడా. ప్రొడ్యూసర్స్ ఇప్పుడు యూవీ క్రియేషన్స్ అది ఎక్కడ అబ్జెక్ట్ చేయదు, కొరియా అన్న కూడా పంపించేస్తారు. బట్ మీరు ఇక్కడ సెట్స్ లో మేనేజ్ చేసేయచ్చు అనే ఆలోచన ఏమైనా లేదండి అప్పుడు? ఇక్కడ లేదండి, నేను బేసిక్ కొరియన్ కనకరాజ్ అని టైటిల్ పెట్టి కొరియాకి సో ఆ కల్చర్ ఏదైతే ఉందో అవన్నీ చూపించాలని డిసైడ్ అయ్యాం. ఒక యునిక్ కాన్సెప్ట్ కదా, సో ఎందుకు వేస్ట్ చేయడం అనేసి కొద్దిగా, అంటే బడ్జెట్లు కొద్దిగా టఫ్ అయినా సరే కొద్దిగా ఇవన్నీ బడ్జెట్ కొరియా ఎపిసోడ్ షూట్ చేయడానికి పెడదాం అనే మెయిన్ థింగ్ లో చేసిన సినిమా. సో ఇప్పుడు బేసికల్లీ కొన్ని సినిమాలు ఏంటంటే ఐ మీన్ ఎంత అద్భుతమైన సినిమా తీసినా ఆడియన్స్ ని కరెక్ట్ గా ప్రిపేర్ చేసి తీసుకురావాలి. మనం బంతి భోజనం పెడుతున్నావా, బిర్యానీ పెడుతున్నావా అనేది ఆడియన్స్ కి అర్థమయ్యేలా ఆ ఫ్రాగ్రెన్స్ చూపించో టీజర్ ద్వారా, ట్రైలర్ ద్వారా. సో మీరు ఇప్పుడు యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి సార్? అంటే ఇక్కడ ఒకటి కనిపిస్తుంది, హారర్ సినిమా అనిపిస్తుంది, సో ఫుల్ ఫన్ అంటే మీ సినిమా అంటే ఫన్ లేకుండా ఉండదు. ఇంకొక వైపు కొరియాకి, రాయలసీమకి కనెక్ట్ చేశారు. సో యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి వీటన్నిటిలో మీరు బిలీవ్ చేస్తున్న పాయింట్? అంటే అసలు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి కూడా ఈ వేజ్ ఏదైతే ఉందో దీని ద్వారా ఒక క్యూరియాసిటీ, అసలు ఏంటి ఇది, ఎక్కడికి వచ్చింది ఏంటి అనేసి. ఈ క్యారెక్టరైజేషన్స్ ఫన్నీగా ఉండడం, సత్య క్యారెక్టర్ కానీ, వాళ్ళ నాన్న మురళీధర్ గౌడ్ క్యారెక్టర్, ఆయన ఒక భూత వైద్యుడు కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఆయన చేశారు. అండ్ ఈ క్యారెక్టర్స్ మధ్య వచ్చే ఫన్ ఏదైతే ఉందో అదే మెయిన్ ఎలిమెంట్. అదే ఎంజాయ్ చేస్తారు త్రూ అవుట్ మూవీ. సో ఆ ఫన్, మీరు అన్నట్టు ఆ ఫన్ ఉంటూనే అసలు వీడికి దెయ్యం ఎలా పట్టింది, దెయ్యం పట్టిన తర్వాత ఇన్సిడెంట్స్ ఏంటి, ఇవన్నీ చాలా ఫ్రెష్గా, కొత్తగా, హిలేరియస్గా ఉండబోతున్నాయి. ఓకే, సో కొరియన్ కనకరాజు కింద మీరు ఐ మీన్ నాకు తెలిసి ఇంకా ఎవరికైనా నెరేట్ చేశారా? మీరు ఎవరిని ఇమాజిన్ చేసుకున్నారు? అంటే అలాంటి నాకు తెలిసి హీరోని ఇమాజిన్ చేసుకోవడం కంటే క్యారెక్టరిస్టిక్స్ ఇమాజిన్ చేసుకుంటారు, అవి సూట్ అయ్యే వాళ్ళు సూట్ అయినాయి వరుణ్ గారిలో. ఫస్ట్ కథ అనుకున్నప్పుడు ఫస్ట్ ఐడియాగా అనుకుని ఇట్లాగా ఇది పాయింట్ అని చెప్పినప్పుడే తను కరెక్ట్ ఆ క్యారెక్టర్కి. అంటే ఊర్లో పెనుగొండలో రగ్గిడ్గాను ఉండగలరు, అదే కొరియాలో స్టైలిష్గా కూడా ఉండగలరు అనేది నాకు తెలుసు, అర్థమైంది. అండ్ F2, F3లో ఆ కామెడీ బాగుంది, తనకు టైమింగ్ కానీ, తన కామెడీ ఇది కానీ. సో ఈ క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతారు. అండ్ గద్దలగొండ గణేష్ లో చిన్న విలనిక్ చేయడం కానీ అవన్నీ కూడా ఈ క్యారెక్టర్ వరుణ్ గారే పర్ఫెక్ట్ అని అనిపించి తను చెప్పడం జరిగింది. సో ఏదైనా కెమెరా యాంగిల్లో మీకు మెగా ఫ్యామిలీలో ఇప్పుడు వాళ్ళు కనిపించారా? చాలా ఎవరెవరు కనిపించారు సార్ మీకు? కళ్యాణ్ గారు, చిరంజీవి గారు మీరు అన్నట్టు. కళ్యాణ్ గారు అంటే ఏ సినిమాలో కళ్యాణ్ గారు కనిపించారు? ఎలాంటి ఏ టైంలో, ఏ టైం పీరియడ్ లో కళ్యాణ్? అంటే కొద్దిగా పవర్ఫుల్ గా, అంటే ఇప్పుడు కైండ్ ఆఫ్ ఓజీలో కానీ ఈ కైండ్ ఆఫ్ ఆ స్టైలైజ్డ్ గా ఉండడం కానీ అవన్నీ కూడా కొద్దిగా ఆ లుక్ లోనే తెలిసేది. సో ఈ మాస్ ప్యాటర్న్ అంతా కొంచెం చిరంజీవి గారి లుక్స్ కనిపించింది. ఎక్కడంటే హెయిర్ కొద్దిగా అలా ఉండడం, ఆ బ్లూ కళ్ళు ఉండడం, ఆ పున్నమి నాగు సినిమాలో కైండ్ ఆఫ్. అండ్ మన టీజర్ లో కూడా కింద కమెంట్స్ అంతా అవే ఉన్నాయి, పున్నమి నాగు. ఓకే, నాకే అనిపించింది అని డౌట్ వచ్చింది. పర్లేదు, మనం కనెక్ట్ అవుతాం ఆడియన్స్. నైస్. సో ఐ మీన్ మీరు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఆ టైంలో సత్య గారు అంటే చాలా మందికి తెలియదు కూడా.
సో ఈ రోజు ఆయన మీద సినిమాలు డిపెండ్ అయిపోతున్నాయి. కొన్ని సినిమాలను ఆయన సోలోగా లాక్కెళ్ళిపోతున్నారు. ఓడ మధ్యలో ఆగిపోతే ఒకటి లాక్కెళ్ళిపోయినట్టు హీరోలా లాక్కెళ్ళిపోతున్నారు. రిజల్ట్ ని కొంచెం మారుస్తున్నారు. మరి ఈ సినిమాలో ఆయన ప్రాధాన్యత ఏంటి, ఆయన మీద మీకున్న హోప్స్ ఏంటి? మీరు అన్నట్టు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ గుర్తు చేశారు కాబట్టి దాంట్లో ఒక చిన్న క్యారెక్టర్, చిన్న కవితలు చెప్పేటప్పుడు అక్కడ దాంట్లో కూర్చో ఉంటాడు. దాని తర్వాత రికగ్నైజ్ చేశా స్వామి రారా ఈ సినిమాలో అప్పుడు ఓ తన అనేసి. ఫస్ట్ నుంచి కూడా ఈ కిష్టప్ప క్యారెక్టర్ అనుకున్నప్పుడు వరుణ్ గారు కానీ నేను కానీ సత్య ఉంటేనే బాగుంటుంది, ఇంకా నాకన్నా కొద్దిగా వేరే వాళ్ళు వెళ్దాం, తను చాలా బిజీ, ఈ డేట్లు ఇవన్నీ కష్టం అవ్వచ్చేమో అని అనుకున్నా కూడా వరుణ్ గారు లేదు సత్య చేస్తేనే కరెక్ట్ అని కైండ్ ఆఫ్ ఫిక్స్ అయ్యాం. ఫిక్స్ అయిన తర్వాత ఇంకా ఎప్పుడైతే ఆ కిష్టప్ప క్యారెక్టర్లోకి ఎంటర్ అయ్యాడో మనవాడు ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు సెట్లోనూ నవ్వుతా ఉన్నాం, ఇప్పుడు సీన్లు చూసి కూడా నవ్వుతా ఉన్నాం. చాలా మేజర్ ఆఫ్టర్ వరుణ్ గారు మెయిన్ క్యారెక్టర్ కిష్టప్పది, అదే సత్యది. సో ఫుల్ మనోడు తెలుసు కదా ఎట్లా ఆడుకుంటాడు, ఆ కామెడీ అదంతా కూడా చాలా ఇంప్రూవైజ్ చేసాడు లొకేషన్లో. అండ్ చాలా చాలా వర్కౌట్ అయింది సత్య క్యారెక్టర్. అంటే ఇప్పుడు విన్నాం ఇది సత్య గారి గురించి ఇంప్రూవైజ్ చేస్తారు ఎక్కువ అని. మీరు ఆ ఫ్రీడమ్ అంతా ఇచ్చారంటే యా అండి, నేను కొద్దిగా సత్య చెప్పేటివి బాగుంటాయి. కొద్దిగా అన్న ఇది చేస్తాను అది కొద్దిగా అడిగేవాడు, కొద్దిగా మోస్ట్ ఆఫ్ ద టైం పెట్టా చిన్న చిన్న వర్డ్స్ ఈ కైండ్ ఆఫ్ థింగ్. ఆ కొరియన్ మేనేజ్ చేయడం, ఒక ఊరోడు, అదంతా కూడా చాలా బాగా చేశాడు. కొన్ని సినిమాల్లో ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా బలంగా వాడుకున్నారు. చిరంజీవి గారు స్టెప్ వేసేస్తున్నారు. చిరంజీవి గారి ఫ్యాన్స్ కూడా ఎక్కడ అంటే అబ్బా ఏం చేశాడు అనుకునేలా చేశారు ఆయన. మీరు ఏమైనా బాడీ లాంగ్వేజ్ వాడుకున్నారా? కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్షన్. యా అండి, తన కాస్ట్యూమ్ అంతా కొరియాకి వెళ్ళిన తర్వాత మారిపోద్ది. కొరియన్ స్టైల్లో కాస్ట్యూమ్స్, ఈ కైండ్ ఆఫ్ థింగ్ లో తన కామెడీ, కొరియన్ ఊరికే ఏదో కొరియన్స్ తో మాట్లాడేటప్పుడు తన స్లాంగ్ లో అంటాడు కదా, అదంతా కూడా చాలా ఫన్నీగా వచ్చింది. సో అండ్ వరుణ్ గారి విషయానికి వస్తే మీ సినిమాలో హీరోలకి బాడీ లాంగ్వేజ్ విషయంలో మీరు పేపర్ మీద ఉన్నప్పుడు ఎలా రాసుకుంటారండి? కృష్ణార్జున యుద్ధం ఉంటుంది, రెండు కైండ్ ఆఫ్ డిఫరెన్స్ మీరు చూపించారు క్లియర్లీ. ఓకే, నాని గారిలో ఒక పాప్ సింగర్, ఒక పెద్ద ఫేమస్ పాప్ సింగర్, ఒక ఊరిలో ఏమీ తెలియని నాటు అబ్బాయి. సో ఈ రెండు వర్షన్స్ ని మీరు చూపించారు. డబ్బా కొట్టుకునే అబ్బాయిని, ఈవెన్ ఎక్స్ప్రెస్ రాజాలో చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు మన శర్వా గారు కూడా. ఓ డిఫరెన్స్ చూపిస్తారు అంత ముందు ప్యాటర్న్ కి దానికి. అండ్ అప్పుడు అది మీరు స్క్రిప్ట్ లో రాసుకున్నప్పుడే ఉంటుందండి, లేదు సెట్స్ లోకి వెళ్ళిన తర్వాత ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది చూసి దాన్ని బట్టి కొంచెం ఏమైనా చేంజెస్? మోస్ట్లీ స్క్రిప్ట్ దీంట్లోనే ఫినిష్ చేసేస్తాం. అంటే కైండ్ ఆఫ్ తను ఎలా బిహేవ్ చేస్తాడు, ఎలా నవ్వుతాడు, తన డైలాగ్ ఏముంటది, ఈ కైండ్ ఆఫ్ తన ప్యాటర్న్ ఆఫ్ స్టైల్, మాట్లాడడం, నడవడం, ఇవన్నీ ఫిక్స్ అవుతాం. అండ్ లొకేషన్ లో ఏదన్నా కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, ఇలా చేద్దామా అనే ఐడియాలు కూడా ఇప్పుడు వరుణ్ గారు నేను సత్య కూర్చొని డిస్కస్ చేసేవాళ్ళం. ఈ సీన్ ఎలా చేద్దాం, ఎలా ఓపెన్ చేద్దాం, ఏంటి ఈ ఫన్ ఇంకేమన్నా ఎక్స్ట్రా పెంచుదామా అని ఈ కైండ్ ఆఫ్ థింగ్ అంతా కూడా లొకేషన్లోనే జరుగుతూ ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్క్రిప్ట్ టైంలోనే ఫినిష్ అయిపోతాయి. ఓకే, అండ్ కొరియా మీద ఉన్న ఉంటాయి కదా కొన్ని ఆలోచనలు, కొన్ని విన్నవి ఉంటాయి కదా, నిజమో కాదో అడుగుతాను. ఇప్పుడు ఎక్కడన్నా తింటే డస్ట్బిన్లు కనిపించవు దగ్గరలో, ర్యాపర్స్ ఏమన్నా ఉంటే జేబులో పెట్టుకుని క్యారీ చేసుకుంటూ వెళ్ళాలని. బట్ ఎక్కువ ఒకవేళ ఇదున్నా కూడా డస్ట్ ఉన్నా కూడా ఎక్కువ క్లీన్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఓకే, అదే పనిలో ఉండే వాళ్ళు ఉంటారు అక్కడ. వెరీ క్లీన్ కంట్రీ. సో మనకి ఇప్పుడు కే డ్రామాస్ చూసినప్పుడల్లా వర్షం వస్తే ఎవరొకరు గొడుగు పడతా ఉంటారు, ఈ కైండ్ ఆఫ్ అంతా రొమాంటిక్ సోల్ కనిపిస్తూ ఉంటది, ఒక రొమాన్స్, ఒక మెలోడీ, ఈ కైండ్ ఆఫ్. మీకు ఏంటంటే అక్కడ ఏముంది, నార్మల్ గానే ఉందా ఇక్కడ ఎండలో ఇక్కడ అది అంతే నార్మల్ గా? అండ్ మేము పోయినప్పుడు బీభత్సమైన చలి, ఆ గాళ్ళు అవన్నీ ఉన్నాయి ఆ జైజు ఐలాండ్ లో. సో అదొక ఛాలెంజ్ అక్కడ షూట్ చేయడం అదంతా కూడా. అండ్ దే ఆర్ నార్మల్ పీపుల్ ఓన్లీ, వెరీ బిజీ పీపుల్, ఎప్పుడు ఈ వర్క్ టెన్షన్లో వీటిలో ఉంటారు. అండ్ ఈవినింగ్ అయితే వాక్ స్ట్రీట్స్ అవన్నీ కూడా చాలా ఫుల్ అయ్యేవి. యాక్చువల్లీ వాక్ స్ట్రీట్స్ అన్నారు కాబట్టి సబ్వేలో అది ఇక్కడ గూగుల్ మ్యాప్స్ పనిచేయమని చెప్పి ఒకటి విన్నానండి నేను. సబ్వే, అక్కడ సబ్వే ఉంటది కదా ట్రైన్, అక్కడ గూగుల్ మ్యాప్స్ సరిగ్గా పనిచేయదు, ఈ యాప్స్ ఏం పనిచేయమని చెప్పి మీరు ట్రై చేశారా? లేదు, తెలీదు అది. మీకు గైడ్ ఉన్నారా? మేమంతా క్రూ కదా, క్రూ కలిసి వెళ్ళే వాళ్ళ. అండ్ మోర్ ఓవర్ కే డ్రామాస్ కి అందరూ ఇక్కడ ఉన్న యూత్ అందరూ కే డ్రామాస్ కి ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటారు. బట్ కొరియన్ నచ్చేది ఏంటంటే వాళ్ళు థ్రిల్లర్స్ అంత అద్భుతంగా తీస్తూ ఉంటారు, గ్యాంగ్స్టర్ మూవీస్ తీస్తూ ఉంటారు, ఈవెన్ హారర్ సినిమాలు కూడా చాలా అద్భుతమైనవి ఉన్నాయి, ద వెయిటింగ్ అని కొన్ని సినిమాలు. సో మీకు పర్సనల్ గా కొరియన్, ఐ మీన్ ఇది కొరియన్ ప్రాజెక్ట్, ఇండో కొరియన్ హారర్ కామెడీ కాబట్టి
ఏదైనా కొరియన్ ప్రాజెక్ట్స్ నుంచి ఎలిమెంట్స్ ఏమన్నా అబ్జర్వ్ చేశారా, తీసుకున్నారా, అడాప్ట్ చేసుకున్నారా? అడాప్టేషన్ ఏం లేదు కానీ బట్ ఆ కొరియన్ కల్చర్ అదంతా అబ్జర్వ్ చేసాం. అంటే వీళ్ళు ఎలాంటి హౌసెస్లో ఉంటారు ఏంటి, వీళ్ళ ఒకవేళ వాళ్ళ హోమ్స్ పేదరికం, ఒక పూర్ ఫ్యామిలీ అయితే ఎలా ఉంటారు, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా వాళ్ళు ఫుడ్ ఏం తింటారు, ఆ కిమ్చీలు అవన్నీ కూడా యూజ్ చేసుకోవడం జరిగింది. సినిమాల్లో అంటే అది వాళ్ళు చూపించిన విధానం ఏంటి, ఆ లైట్ ప్యాటర్న్ ఏంటి, ఆ కొరియాలో ఎలాంటి లైట్స్ వాడతారు, గ్రీన్ లైట్స్, ఒక పింకిష్ ఈ కైండ్ ఆఫ్ థింగ్, అవన్నీ కూడా కొద్దిగా రెఫరెన్స్ తీసుకోవడం జరిగింది. అంటే ఈవెన్ ఫైట్స్ విషయానికి వస్తే అక్కడ మార్షల్ ఆర్ట్స్ వేరే ఉంటాయి, వాళ్ళ ఫైట్స్ చాలా బాగుంటాయి. ఏమన్నా పోనీ అక్కడ ట్రైనర్ అక్కడ ఏమన్నా ఒక అండి ఇది బేసిక్ గా కజకిస్తాన్ లో షూట్ చేసాం యాక్షన్ పార్ట్ అంతా కూడా. అక్కడ మాస్టర్ ఉండేవాడు. సో అక్కడ వాళ్ళ ఏదైతే మీరు చెప్పారో ఆ కైండ్ ఆఫ్ యాక్షన్ అదంతా కూడా చాలా స్టైలైజ్డ్ గా, చాలా క్విక్ గా, ఫాస్ట్ గా, మనలాగా కొద్దిగా స్లోగా కాకుండా చాలా క్విక్ గా ఫైట్లు చేసాం అక్కడ. సో ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరిని తీసుకొస్తున్నారు సార్ ప్రమోషన్స్ కి? ఇప్పుడు ప్రీ రిలీజ్ ఇంకా తెలీదు అండి, ఇంకా డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. అంటే ఖచ్చితంగా తీసుకొస్తారు మాత్రం మాకు కన్ఫర్మేషన్ ఉంది. ఎవరు వస్తున్నారు అనేది అది ఇంకా తెలీదు. మీరు ఎవరిని మీ ప్రపోజల్ ఒకటి ఉంటుంది కదా మీ హీరోని అడిగినప్పుడు? అంటే అదేం లేదు ప్రస్తుతానికి, ఈ ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. నాకు తెలిసి ఎవరు తీసుకొస్తారు మేబీ మోస్ట్లీ. సో మోస్ట్లీ ఎప్పుడైనా ఒక ఐ మీన్ ఈ పరిచయాలు, ఈ నెట్వర్క్ త్రూ కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తూ ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఈ కొరియన్ కనకరాజు, ఎలాగా కనకరాజు అని పేరు ఉంది కదా, రాజు అంటే కింగ్, కనక అంటే బంగారం, ముట్టుకున్నదంతా బంగారం అయ్యి మంచి బ్లాక్ బస్టర్ అయింది అనుకోండి. మీకు మెగా ఫ్యామిలీలో స్టోరీ నెరేట్ చేసే ఛాన్స్ వచ్చింది, మీరు ఎవరితో కావాలో వాళ్ళతో నెరేట్ చేయొచ్చు. ఎవరికి నెరేట్ చేస్తారు, ఏ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ నెరేట్ చేస్తారు? అంటే కథ సెట్ అయితే డెఫినెట్ గా మంచి పెద్ద రేంజ్ లో, పెద్ద దాన్ని ఏమంటారు, పెద్ద కైండ్ ఆఫ్ ఏదైనా ఇది వస్తే మాత్రం చరణ్ గారికి చెప్దామని. అంటే ఒక పెద్ద కథగా ఒక గ్లోబల్ ఇది ఉండేటట్టు అయితే చరణ్ గారికి చెప్పొచ్చు. అక్కడ కూడా సి వదలరు కదా, కామెడీ వదలరు. లేదు. అండ్ మోస్ట్లీ ఇప్పుడు సక్సెస్ కి కొంచెం అంటే ఈజీగా సక్సెస్ అవ్వడానికి సి ఫర్ కమర్షియల్, సి ఫర్ కామెడీ. బట్ కామెడీ సినిమాల్ని కమర్షియల్ ప్యాటర్న్ లో మనం తీసుకోవట్లేదు పాన్ ఇండియా వైడ్ అయితే. మనం రీజనల్ ఫిల్మ్ లో కామెడీ సినిమాల్ని కమర్షియల్ సినిమాల్లో చూపించవచ్చు. ఇప్పుడు మోస్ట్లీ అంతా ఎక్కువ వైలెన్స్ లేకపోతే సీరియస్ కైండ్ ఆఫ్ సబ్జెక్టులు, గ్యాంగ్స్టర్ ఈ కైండ్ ఆఫ్ నడుస్తుంది. మరి మీరు ఒకవేళ ఇన్ కేస్ ఒక పాన్ ఇండియా సబ్జెక్ట్ డీల్ చేయాలంటే అప్పుడు కూడా స్టిల్ ఇదే కామెడీ. అంటే మీకు విజువల్ రిఫరెన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు కదండి. ఇప్పుడు అనిల్ రావుపూడి గారు ఉన్నారు, ఆయన సక్సెస్ అయ్యారు. బట్ ఇంకా చాలా తక్కువ మంది ఉన్నారు కామెడీ సినిమాలతో మీకు కమర్షియలైజ్డ్ సినిమాలు చేసేవాళ్ళు. సో మరి ఆ రిఫరెన్స్ చూసుకుంటారు కదా విజువల్. అంటే కామెడీ అయినా ఏదైనా కనెక్ట్ అవ్వాలి బేసిక్ గా. ఆ కనెక్షన్ వస్తే అది త్రూ అవుట్ ఎక్కడైనా ఏ కంట్రీ అయినా ఏ ప్లేస్ అయినా ఇది కాదు కానీ బేసిక్గా ఆ కనెక్షన్ ఉంటే ఆ కామెడీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏక్మిని కథ ఉంది, ఏక్మిని కథ కామెడీ ఫిల్మే. కామెడీ ఫిల్మ్ అయినా కనెక్ట్, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా అది. సైజ్ డజంట్ మ్యాటర్ అనేది. అలా కామెడీ ఏదైనా సరే కనెక్ట్ అవుద్ది అనేది నా ఆలోచన. కనెక్ట్ అవ్వాలి, కనెక్ట్ అయితే అందరికి నచ్చుతుంది. ఒకసారి మీ నాన్నగారి గురించి అడుగుతానండి. ఐ మీన్ మీకు ఈ రోజు ఈ రైటింగ్ స్కిల్స్ డిఎన్ఏలో ఉన్నాయి, వచ్చినాయి అటు నుంచి అటు. మీకు ఫస్ట్ ఆయన ఏమన్నా మీ లైఫ్ లో ఒక ఫస్ట్ క్రిటిక్? అండి ఫస్ట్ డైలాగ్ వర్షన్ కంప్లీట్, ఫస్ట్ కథ అనుకున్నప్పుడే చెప్తాను, చెప్పి బాగుందా బాగాలేదా అనే దాంట్లో చిన్న ఏమన్నా సజెషన్లు చెప్తా ఉంటారు. అండ్ డైలాగ్ వర్షన్ అయిన తర్వాత కూడా ఇస్తాను, ఒకసారి త్రూ అవుట్ చదివి కనుక అనిపించినట్టు చెప్తా ఉంటారు. సో మీరు ఒక షార్ట్ ఫిల్మ్ నుంచి ఈ రోజు ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యారు, ఒక కమర్షియల్ డైరెక్టర్ గా ఎదిగారు. సో ఆయన కూడా స్వాతి అపరవార పత్రికలు ఆయన చదివి తర్వాత నవల్స్ అన్ని బయటకు రావడం అన్ని జరిగినాయి. సో ఇది సిమిలర్ గా ఉంది కానీ ఐ మీన్ రైటింగ్ విషయంలో తెలియకుండానే ఆయన బుక్స్ అది ఆయన ఆ ప్రభావం వచ్చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ఫోర్స్ఫుల్ గా బయటకు లాక్కోవడం కానీ లేదంటే ఆయన మిమ్మల్ని సజెస్ట్ చేయడం కానీ వేరే గారు ఐ మీన్ నా ఇంపాక్ట్ తక్కువ ఉండేలా చూసుకో అలాగే ఏమన్నా జరిగిందండి? లేదు, ఇంపాక్ట్ ఉండాలి అని ట్రై చేస్తూ ఉంటాడు, నాకు వద్దు అని చెప్తా ఉంటాను. మీరు నాన్న కొద్దిగా రొమాంటిక్, ఒక విలేజ్ కైండ్ ఆఫ్ థింగ్, నాది ఫన్ ఎంటర్టైనింగ్ గా ఉండే సబ్జెక్ట్ కాబట్టి అంటే ఇద్దరి మధ్య ఆ డిస్కషన్ జరుగుతూ ఉంటది, ఏది కొద్దిగా రొమాంటిక్ గా చేయొచ్చు కదా అనేసి, బట్ ఈ కథకి ఇదే కావాలి అని ఇద్దరి మధ్య ఒక చిన్న ఆ డిస్కషన్ ఫైట్ ఎప్పుడు ఉంటూ ఉంటది. సో ఇప్పుడు కొరియన్ కనకరాజు టీజర్ మీ నాన్నగారికి చూపించారా? అండ్ వరుణ్ తేజ్ గారు సంబంధించి మెగా ఫ్యామిలీలో ఎవరెవరు చూసారు? ప్రతి ఒక్కరు నాన్నకైతే చూపించాను, నాన్నకి చాలా నచ్చింది. అండ్
వరుణ్ గారు కూడా సార్ నాగబాబు గారికి, నిహారిక గారికి, వాళ్ళకి అందరికి చూపించారు. దే లవ్డ్ ఇట్. యా, లవ్డ్ ఇట్ అయినా ఏమన్నా స్పెసిఫిక్గా ఏమన్నా ఒక పర్టికులర్ లేదు కమెంట్ కానీ కాంప్లిమెంట్ కానీ? చాలా బాగుందని, చాలా బాగా చేశారని చెప్పారు. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. పేరులో ఉన్నట్టే ఐ మీన్ కనకరాజు, మీ రాజు కనక వర్షం కురిపించాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. మళ్ళీ అద్భుతమైన సినిమాలు మాకు కావాలి, అంటే మీ పరిగెట్టే సినిమాలు మాకు కావాలి. ఎక్స్ప్రెస్ రాజే కానీ, ఈ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కానీ, ఆ సూపర్ ఫాస్ట్ స్క్రీన్ ప్లేతో మళ్ళీ మీరు ముందుకు రావాలి థ్యాంక్ యూ అని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.